ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వివిధ పార్టీల నేతలు వలసలుగా మారుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖా నాయక్, ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కాంగ్రెస్లో చేరారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్టీలో వలసలకు సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్. ఉమ్మడి ఆదిలాబాద్లో వివిధ పార్టీల నేతలు వలసలుగా మారుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖా నాయక్, ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కాంగ్రెస్లో చేరారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్టీల్లో వలసలకు సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్. అరుణ్. అరుణ్, ఆదిలాబాద్ లో పరిస్థితి ఎలా ఉంది? ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఆదిలాబాద్ లో ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటారు? రైట్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా పార్టీ రాజకీయ పార్టీల నుంచి బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ నుంచి కూడా పార్టీల నాయకులు, బీసీఎస్ శ్రేణి నాయకులు కూడా నాయకుల వలసలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితులు. ముఖ్యంగా కూడా ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా 3 నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ పార్టీ అయితే టికెట్ కేటాయించలేదు. అక్కడ ఉన్నటువంటి మరో ఇతర నాయకులకు టికెట్ కేటాయించడంతో ఇటు ఖానాపూర్ కావచ్చు, అదేవిధంగా కూడా బోతు అక్షవాలకు సంబంధించి కూడా 3 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ టికెట్లు ఇతరులకు కేటాయించింది. అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఆ బోతుకు సంబంధించి బాపురావు కావచ్చు, రాత్రుడు బాపురావు కావచ్చు, అదేవిధంగా కూడా ఖానాపూర్కు సంబంధించి రేఖా నాయక్ ఇప్పటికే కూడా ఏదైతే ఖానాపూర్ సంబంధించి రేఖా నాయక్ కూడా నిన్న బీఆర్ ఏదైతే మన రాహుల్ గాంధీ సమక్షంలో కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా కూడా ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా నిర్మల్ నియోజకవర్గానికి సంబంధించి కూడా నారాయణరావు పాటిల్ గతంలో టీడీపీ హయాంలో 1994, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి కూడా 2004 కూడా ఎమ్మెల్యేగా 2 సార్లు కూడా పనిచేయడం జరిగింది. గతంలో ఏదైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరి కాంగ్రెస్ టికెట్ ఆశించినా కూడా ఆయన సీట్ ఇవ్వకూడదు. మరోసారి ఆయన బీఆర్ఎస్ లో చేరింది. బీఆర్ఎస్ నుండి కూడా మరి ఈ రోజు అంటే నిన్న కూడా మళ్ళీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. ముఖ్యంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా దాదాపు ఇప్పటికే కూడా బోతుకు సంబంధించి కూడా రాథోడ్ బాపురావు కూడా కాంగ్రెస్ లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నట్టు ప్రకటించడం జరిగింది. కానీ టికెట్ విషయంలో కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ రాకపోవడంతో కూడా చర్చలు కొనసాగుతున్నటువంటి పరిస్థితిగా టికెట్ విషయంలో పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చిన తర్వాత కూడా తను మరో 2 రోజులలో కూడా రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో కలిసేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా రాథోడ్ బాపురావు తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే కూడా రేఖా నాయక్ అయితే బీఆర్ఎస్ వీడు కూడా కాంగ్రెస్ లో చేరింది. అక్కడ ఏదైతే ఇటు ఖానాపూర్ కావచ్చు, బోత్ కావచ్చు, అదేవిధంగా కూడా నారాయణపేట ఎక్కడైతే బైన్స్కి సంబంధించి మొత్తాలకు సంబంధించి 3 నియోజకవర్గాలలో కూడా ఏదైతే నాయకుల ఇది బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకుల వలసలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితిగా ముఖ్యంగా కూడా బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ లో కావచ్చు టికెట్ ఆశించి భంగపడ్డ వాళ్ళు కావచ్చు, టికెట్ మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళు కావచ్చు, కొంత అసమ్మతి ఏదైతే అక్కడ ఉన్నటువంటి నాయకత్వంలో ఉన్నటువంటి అసమ్మతితో కూడా కొంతమంది నాయకులు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో వలస అయితే కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితిగా ముఖ్యంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఇప్పటికైతే ఇంకా వలసలైతే కొనసాగుతా ఉన్నాయి. మరో 2 రోజుల్లో కూడా బోత్ ఎమ్మెల్యే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా బోత్ ఎమ్మెల్యే కూడా మరోసారి ఏదైతే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి కూడా పూర్తి స్థాయిలో ఏదైతే అన్ని సమావేశాలకు నిర్వహిస్తా ఉన్నారో ముఖ్యంగా కూడా ఈ వలసల పరంపర అయితే మరికొన్ని రోజుల వరకు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉన్నది. రామాదేవి. రైట్. థ్యాంక్ యూ అరుణ్ కుమార్.